Cell Health, reboot your body, omega-3 oil extracted from algae, strong heart, sharp mind, healthier you. డ్రింకింగ్ వాటర్ కదా ఇది. యా సార్. ఇది ఆ డ్రాప్స్ వేయగానే అట్లా ఇది తీసేస్తే మేము బ్యాలెన్స్. 10 చుక్కలు 1 లీటర్ నీళ్ళల్లో తాగితే నిత్యం ఆ రీసెర్చ్ నడుస్తూనే ఉంది. ఎవ్రీడే ఏదో ఒక కొత్త ప్రోడక్ట్ తీసుకురావాలి అనే మా తపన వలన ఇవాళ నీ రిజల్ట్స్ 70,000 మందిని చూసామండి. వాట్ ఈస్ యాక్చువల్లీ ద సెల్ హెల్త్ అంటే? అందవలసిన పోషకాలు అందకపోవటం, అందకూడని విష పదార్థం మీకు నీరు అందటం. అంటే మనము ఇప్పుడు ప్రజెంట్ తినే ఫుడ్లో మనకు కావాల్సిన పోషకాలు కానీ సో బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ కానీ ఏం దక్కట్లేదు అంటారా? మనం పండించే పంటలన్నీ పురుగుల మందులతో స్నానం చేయించినాయి కదా. క్యాన్సర్ దానికి కూడా మీరు సప్లిమెంట్స్ అనేది కూడా ఇస్తూ ఉంటారా? 300 క్యాన్సర్ పేషెంట్లు రివర్స్ అయ్యారు. అసలు మందులే అవసరం లేకుండా కూడా ఎన్నో దీర్ఘకాలిక రోగాలు అనేది కూడా తగ్గించారు మీరు అని చెప్పేసి కూడా మేము విన్నాం. మందులు లేకుండా షుగర్ తగ్గించడం అనేది మా విధానం. కనీసం 10,000 మందికైనా తగ్గి ఉంటుంది, ఇంకా ఎక్కువ ఉంటుంది. తగ్గిన తర్వాత మళ్ళీ రాదా? ఈ ప్రోటోకాల్ మా సెల్యులార్ మెటబాలిక్ డైట్ అనే ప్రోగ్రామ్ని మీరు ఒక 42 రోజులు చేస్తే ఏ జబ్బులు రాకుండా ప్రివెంటివ్ హెల్త్ కేర్ తీసుకెళ్ళి మీరు ఉండొచ్చు అనేది మా విధానం ఇక్కడ. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే అండి. మనం ప్రీవియస్గా మాట్లాడుకునేటప్పుడు మీ దగ్గర అంటే మీరు చేసిన వాటర్ అనేది కూడా మీ దగ్గర నుంచి సప్లై చేసే ఆ వాటర్ ఏదైతే ఉందో దానికి కూడా ఒక స్పెషాలిటీ ఉందని కూడా విన్నాను. ఏంటి సార్ అది యాక్చువల్గా? సెల్ హెల్త్ ఆక్వా అని ఇప్పుడు ఉంది కదా, అమెరికన్ టెక్నాలజీలో యుఎస్ FDA అప్రూవ్ చేసిన టెక్నాలజీ ఇది. ఓకే. దీనిని ఆక్సిజన్ 17 NMR అంటారు. ఆ టెక్నికల్ పదాలు మీకు అర్థం కాదు, కానీ అది O17 NMR అనే విధానాన్ని మార్చడం అనేది అసాధ్యం అనే దాన్ని మార్చి చూపించగలిగిన సైంటిస్ట్ డాక్టర్ లీ అని ఆయన అమెరికాలో దాన్ని కనిపెట్టారు. ఓకే. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా పాస్ అవుతూ చిన్న చిన్న మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్, క్లస్టర్ వాటర్ లాగా తయారు చేస్తే ఒక సెల్ సైజులో, సెల్ షేప్లో అది తయారయ్యి మామూలుగా వాటర్ అనగానే ఇప్పుడు మీరు ఈ పెట్టిన వాటర్ అయితే 12-13 మాలిక్యూల్స్ ఉంటాయి, చైన్ లింక్డ్, ఒకదానికి లింక్ అయిపోయి ఉంటాయి. లోపలికి వెళ్ళినా కూడా అంతా నీళ్లు ఉంటాయి వాటర్, కానీ సెల్కి కావాల్సిన నీళ్లు అందక ఇబ్బంది పడుతుంది శరీరం. ఓకే. దాన్ని మార్చి క్లస్టర్ వాటర్ టెక్నాలజీ తీసుకొచ్చిన డాక్టర్ లీ గారు దాన్ని పేటెంట్ కూడా చేయించుకున్నారు. అప్పుడు ఇక్కడ ఉంది సార్ యుఎస్ పేటెంట్ అని చెప్పేసి. ఆ టెక్నాలజీతో ఎఫికసీ ఏంటంటే FDA ఎందుకు అప్రూవ్ చేసింది? 1 లీటర్ తాగితే 4 లీటర్ల సమానం హైడ్రేషన్ అందుతుందని. ఓకే. అండ్ చిన్న చిన్న క్లస్టర్స్తో అవ్వటం వలన అవి సెల్ లోపలికి, అంటే సెల్ మెంబ్రెయిన్ చొచ్చుకుని లోపలికి వెళ్ళగలిగిద్దాము ఈ నీళ్ళలో ఉంది కాబట్టి. ఆ సెల్ లోపల ఉండే పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అంటారు, మైటోకాండ్రియా అంటారు, అక్కడ దాకా కూడా అందవలసిన న్యూట్రిషన్ని చేరవేయగలిగే ట్రాన్స్పోర్టర్ లాగా ఇది పనిచేస్తుందని, ప్లస్ సెల్ లోపల ఉన్న టాక్సిన్స్ని కడిగేసి బయటికి తీసుకురాగలిగే దమ్ము దీంట్లో ఉందని టెక్నాలజీ ఉంది కాబట్టి దానికి యుఎస్ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. ఓకే. ఆయన ఎప్పటి నుంచో దాదాపు 15-16 సంవత్సరాలు రీసెర్చ్ చేసిన తర్వాత ఇది వచ్చింది బయటికి. ఇది 1 లీటర్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు ద 4 liters ఆఫ్ నార్మల్ వాటర్. యా, నాట్ లెస్ దాన్ 3 liters ఆఫ్ నార్మల్ వాటర్. డాక్టర్ లీ హస్ క్లెయిమ్డ్ 4x, బట్ టు బి సేఫర్ సైడ్ ఇండియా కదా 3x ఖచ్చితంగా ఉంటుందని చెప్తాం. ఓకే. 1 లీటర్ నీళ్ళు తాగితే 3 లీటర్లు తాగిన సమానం. pH లెవెల్ ఎంత ఉంది? pH లెవెల్ 8.2 ఉంది. 8.2 లేబుల్ క్లెయిమ్ చేయగలిగిన బ్రాండ్ ఈ ప్రపంచంలో మీరు ఇండియాలో ఎక్కడ చూపిస్తారా? లేదు సార్. చాలా 3,000 రూపాయలు 4,000 రూపాయలు కూడా అమ్ముతున్నారు కదా. అవును, బ్లాక్ వాటర్ అని చెప్పేసి మనం చూస్తున్నాము. 140 to 160 TDS ఉన్న వాటర్ బాటిల్ మీరు ఒకటి చూపించండి. జనరల్గా మీరు పెద్ద బ్రాండ్లు తీసుకుంటే కూడా 70-80 TDS ఉంటుంది. మీరు మామూలుగా తాగి క్యాన్ 20 లీటర్ క్యాన్లో అయితే అది చెప్పక్కర్లేదు, అసలు TDSఏ ఉండదు, 20-25 ఉంటుంది. ఓకే. ఎనీథింగ్ లెస్ దాన్ 50 ఈజ్ అసిటిక్ యాక్చువల్గా. బట్ అయ్యే తాగుతున్నారు మీరు. అన్నిటికంటే సార్ సైంటిఫిక్ రీజన్స్ అన్ని పక్కన పెట్టండి. ఇట్స్ వెరీ గుడ్ సైంటిఫిక్లీ ప్రూవెన్ టెక్నాలజీ. ఇండియాలో మార్కెటింగ్ చేయడానికి మాకు రైట్స్ మాకు ఇవ్వటం మా అదృష్టం. ఓకే. ప్లస్ ఇప్పుడు 2 లీటర్లు తాగితే చాలు నీకు, ఇది 1 లీటర్ తాగితే చాలు, లేదా 1.5 లీటర్ తాగు చాలు అంటే ప్రతి ఒక్కడు ఎగురు గంతేస్తాడు కదండి. 3 లీటర్ 4 లీటర్ తాగమంటున్నారు, ఎక్కడ తాగుతాం? అది పెద్ద కష్టమైన పనిలాగా ఇవాళ ఎవరు తాగట్లేదు. ఆడవాళ్ళు అయితే మరి ముఖ్యంగా
ప్రయాణం ఉంది అంటే రెస్ట్ రూమ్ అవసరం ఉంటుందో అని అసలు తాగటమే మానేస్తారు. కిడ్నీ పేషెంట్లు మరి ముఖ్యంగా వాళ్ళు ఎక్కువ నీళ్ళు తాగకూడదు. వాళ్ళకి ఇది ఒక వరంలాగా వచ్చింది ఇప్పుడు. ఓకే. మా క్లినిక్లో ఎంతమంది కిడ్నీ పేషెంట్స్ దీన్ని ఉపయోగించుకుంటున్నారు. 1 లీటర్ తాగితే చాలు. వాళ్ళ డాక్టర్లు కూడా అల్లోపతిలోకి వెళ్ళినా కూడా లీటర్ కంటే ఎక్కువ తాగొద్దు అంటారు కిడ్నీ పేషెంట్స్కి. ఇది 1 లీటర్ తాగితే 4 లీటర్లు పని చేస్తుంది. సో కిడ్నీ పేషెంట్లకి అయితే మరి ముఖ్యంగా ఇది పెద్ద ఒక వరం కిందే భావించాలి. ఓకే. ఇది మా దగ్గర ఉంచుకుని మేము మార్కెట్ చేస్తాం, ఇది నాకే సొత్తు అని కాదు, దీన్ని అందరికీ అందుబాటులో తీసుకెళ్ళటం అనేది మా ఉద్దేశం. ఇందాక మీరు చెప్పినట్టు కొన్ని వాటర్ అనేది కూడా 2000, 3000 సెలబ్రిటీస్ తాగేది అన్ని మనం చూస్తూ ఉన్నాము. దాని ప్రైజింగ్ వింటుంటేనే అరే మనం తాగలుగుతామా అని నార్మల్ అంటే ప్రజలు కూడా అనుకుంటూ ఉంటారు. మరి ఇంత పోషక వాల్యూలు ఉన్నది, మరి ఇది ఎంతవరకు వస్తుందంటారు? ఇది ఎంఆర్పి పెట్టింది 150, 160 రూపాయలు ఇది లీటరు. ఓకే. ప్లస్ 1 లీటర్ తాగితే 4 లీటర్లు అంటే మీరు ఎంత పడింది? 40 రూపాయలు పడినట్టు, అంతే కదండి? యా, అంతే సార్. మరి ఇంకా దాంట్లో ఎంతో కొంత డిస్ట్రిబ్యూషన్ అందరికి మార్జిన్ ఉంచే పెట్టి ఉంటాం కదా. యా. మా క్లినిక్లో మేము 100 రూపాయలకి ఇస్తామండి. అంటే 50 రూపాయలు లీటర్ పడినట్టు మీకు. ఇది ఒక రెవల్యూషనే కదా, గేమ్ చేంజరే కదా. రైట్, అవర్స్లీ. వాట్ హైడ్రేషన్ ఈజ్ యువర్ బిగ్గెస్ట్ ప్రాబ్లం. 90% సమస్యలు మీరు బాడీ హైడ్రేషన్ లేకపోవడం వల్లే వస్తున్నాయి. ఓకే. ఆ హైడ్రేషన్ అనే దానికి ఒక సొల్యూషన్ తీసుకొచ్చాం సెల్ హెల్త్ ఆక్వా ద్వారా. ఓకే. వీఆర్ వెరీ ప్రౌడ్ యాజ్ సెల్ హెల్త్ దట్ వీ హ్యావ్ బ్రాట్ దిస్ ప్రొడక్ట్ టుడే. దీన్ని ఇండియా మాత్రం వ్యాప్తంగా తీసుకెళ్ళాలి. దీన్ని ప్రమోట్ చేయాలంటే విరాట్ కోహ్లీనో మహేష్ బాబునో తీసుకొచ్చి పెట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన ఎంతో ఇచ్చేస్తే వాటి ఖర్చు కూడా దీని మీద వేయాలి. ఓకే. అది చేయకుండా దీన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, తెల్లారేపాటికి మేము దీని మీద ఏదో సంపాదించాలని కాదు, దీని అవేర్నెస్ తీసుకొచ్చి దీన్ని అందరికీ తెలియజేయటం కోసం మా ప్రయత్నం నిర్విరామంగా నడుస్తూనే ఉంటుంది. మీరు ఇప్పుడు చూపించిన ఈ సెల్ హెల్త్ ఆక్వా బాటిల్లో అయితే కంప్లీట్ మినరల్స్, pH వాల్యూ కానీ అండ్ ఆల్కలైన్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ దేర్. ఎస్, అండ్ 4x హైడ్రేషన్, 4 లీటర్స్ అని చెప్పేసి అన్నారు. మెగ్నీషియం ప్లస్ చాలా మినరల్స్ ఉన్నాయి. ఆల్కలైన్ 8.2 to 8.4 ఉంటుంది. TDS 140 to 160 మెయింటైన్ అవుతుంది. 1 లీటర్ తాగితే 4 లీటర్ హైడ్రేషన్ అవుతుంది. ఓకే. దీనికి మించి మీరు యూ కెనాట్ ఇమాజిన్ ఎనీథింగ్ బెటర్ దాన్ దిస్ ప్రోడక్ట్ అనేది నా ఉద్దేశం. ఐఎమ్ ప్రౌడ్లీ ప్రెజెంటింగ్ దిస్ సెల్ హెల్త్ వాటర్ టుడే టు ద ఇండియన్ పీపుల్. ఆ బెనిఫిట్ వాళ్ళు పొందితే అతృప్తి చాలు. ఈ లెక్కను చూస్తే బ్లాక్ వాటర్ కానీ వేరే వాటర్స్, హిమాలయన్ వాటర్ ఏదో అంటూ ఉంటాము, హిమాలయాల నుంచి మేము తీసుకొని వచ్చాం అన్నట్టు. అండ్ వాటన్నిటి ముందు అంటే దీని ముందు అవన్నీ కూడా దిగదుడుపు అని మాత్రం అర్థమవుతుంది సార్ మీరు చెప్పిన వాల్యూ ప్రకారం. ఖచ్చితంగా బ్రాండ్లు పేర్లు ఎవరిని డిమోట్ గురించి మాట్లాడటం కాదు కానండి, జనరల్గా మినరల్ వాటర్ అమ్మే ఇప్పుడు ఈ వాటర్లన్నీ మినరల్ లెస్ వాటరే కదా. యా, పేరుకు మినరల్ వాటర్, బట్ దాంట్లో మినరల్స్ లేవు, తీసేశారు. ఓకే. కొన్ని బాటిల్స్లో యాడెడ్ మినరల్స్ అంటారు, 1, 2, 3 మినరల్స్ యాడ్ చేశారు. మిగతావి ఇప్పుడు 3000, 4000 పెట్టుకునే వాటర్ కానీ మీరు చెప్పే బ్లాక్ వాటర్ కానీ ఉంటే దాంట్లో ఎన్ని మినరల్స్ ఉన్నాయి? ఓకే. మన దాంట్లో 64 మినరల్స్ అండ్ ట్రేస్ మినరల్స్ ఉంటున్నాయి. వాళ్ళ దాంట్లో అన్నీ ఉన్నాయా? అంత రేట్ ఎందుకు పెట్టారు? సీసా మాత్రం అదిరిపోయేలాగా ఉంటుంది. ఆ సీసాకే ఉంటుందో 50 రూపాయలు ఖర్చు, 70 రూపాయలు ఖర్చు ఉంటుందేమో నాకు తెలీదు. సో ఎనీవే అన్కంపేరబుల్ అండి. దీన్ని ఎవరు దేనితో ఏ బ్రాండ్తో కంపేర్ చేయలేము. ఓకే సార్, మన సెల్ హెల్త్ గురించి ఇప్పటివరకు చూసిన వాళ్ళు అండ్ చాలా హ్యాపీగా వెళ్ళిన వాళ్ళు, ఇది వ్యాధులన్నీ తగ్గించుకొని వెళ్ళిన వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. మీరు చెప్పినట్టు 70,000+. కాబట్టి ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా కానీ వచ్చి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకున్నా కానీ అసలు ఎలా, ఏంటి ఆ ప్రాసెస్ ఏంటి అసలు? రోడ్ నెంబర్ 14 బంజారా హిల్స్లో సెల్ హెల్త్ క్లినిక్ ఉంది. ఓకే. ఒక 10 మంది ట్రైన్డ్, క్వాలిఫైడ్, లైసెన్స్డ్ డాక్టర్స్ ఉన్నారు. అండ్ దుబాయ్లో ఊద్ మేతాలో సెల్ హెల్త్ క్లినిక్ ఉంది. ఓకే. ఈ 2 క్లినిక్లు ప్రస్తుతం నడుపుతున్నాము. దీన్ని ఇంకా ప్రాబబ్లీ వీ హ్యావ్ టు ఎక్స్పాండ్. ఈ సంవత్సరం ఇంకొక 2-3 సెంటర్లు ఓపెన్ అవుతున్నాయి. హైదరాబాద్ రావాలనుకున్న వాళ్ళకి మా నెంబర్ కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది. మా అపాయింట్మెంట్ నెంబర్లు ఉంటాయి, వాళ్ళు వస్తారు. ఫస్ట్ డైరెక్ట్గా రామకృష్ణ హెల్త్ లైన్ అనే దాంట్లోకి ఎంటర్ అవుతారు. ఓకే. అక్కడ వచ్చిన తర్వాత రూపాయి తీసుకోకుండా సెల్ హెల్త్ క్లినిక్ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఓకే. అయిన తర్వాత పేషెంట్లు డాక్టర్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్తారు. వాళ్ళకున్న రిపోర్ట్స్ చూసుకుంటారు. రిపోర్ట్స్ ఏమైనా తక్కువ అయితే లేకపోతే అది చేయించుకోమని చెప్తారు. వాళ్ళు ఏదో ల్యాబ్లో రిపోర్ట్లు చేయించుకుని వస్తారు.
ఆ చూసిన అన్లెస్ డయాగ్నైజ్డ్ నీ ప్రాబ్లం ఏంటో డయాగ్నైజ్ చేయకుండా నేను బరువు తగ్గాలండి, నేను షుగర్ తగ్గాలండి అని వచ్చారనుకోండి, నీ లివర్ ఎట్లా పనిచేస్తుంది, నీ కిడ్నీ ఎట్లా పనిచేస్తుంది, నీ ఇన్ఫ్లమేషన్ లెవెల్ ఎట్లా ఉంది అన్ని చూసుకోకుండా చెప్పేయటం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి మినిమం డయాగ్నోసిస్కి బ్లడ్ టెస్టులు అవసరమైతే కూడా అల్ట్రాసౌండ్లు చేయించుతాం. దెన్ వన్స్ ద ప్రాబ్లమ్ ఇస్ డయాగ్నైజ్డ్, దానికి స్పెసిఫిక్గా ఒకే ఒక ప్రోగ్రామ్ అందరికీ ఇదే అట్లా కాకుండా పేషెంట్ స్పెసిఫిక్గా మనం ప్రోగ్రామింగ్ ఉంటుంది. కిడ్నీ ప్రాబ్లం ఉంటే ఒక రకంగా, లివర్ ప్రాబ్లం ఉంటే ఒక రకంగా, అట్లా విధానం ఉంటుంది. సప్లిమెంటరీ సపోర్టు, ఆహార నియమాలు. ఓకే, ఇప్పుడు బేసిక్గా గ్లూకోజ్ ఇన్హిబిట్ చేయాలి కొద్ది రోజులు, బికాస్ గ్లూకోజ్ ఈజ్ ఏ ప్రైమరీ ఫ్యూయల్ ఫర్ మాల్ ఫంక్షనింగ్ సెల్స్. ఏదైనా మాల్ ఫంక్షన్ జరుగుతుంటేనే కదా జబ్బు వచ్చింది, ఇందా చెప్పినట్టు మీకు. గ్లూకోజ్ ఇన్హిబిట్ చేయాలి అంటే మీరు అన్నం తినకూడదు, ఇడ్లీ దోశ ఏం తినకూడదు, పూరి తినకూడదు, పప్పు తినకూడదు, పాలు పంచదార తేనె బెల్లం చింతపండు ఏం తినకూడదు, దుంపలు తినకూడదు, కొబ్బరి నీళ్లు తాగకూడదు, ఫ్రూట్స్ కూడా తినకూడదు. ఇవన్నిట్లో ఉండేది గ్లూకోజే. మరి వాటిని ఆపుకుంటూ ఎట్లా తినాలి, ఎట్లా అండి కుదరదు కదా అనే ఒక అసంతృప్తి, కఠినమైన ఆ విధానాన్ని మనం అడాప్ట్ చేసుకోవడం కష్టం అవుతుంది. పైపెచ్చు మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న క్యాప్రిలిక్ మోనోలారిక్ ఆయిల్ యాసిడ్స్ ఉన్న కొబ్బరి కురుడి నుంచి తీసిన కొబ్బరి నూనె తాగమంటాం. కొబ్బరి నూనె తాగాల అని ఒక మొహం అట్లా పెడతారు. అంతకుముందు మేము ప్రోటోకాల్ చెప్తున్నప్పుడు కొద్ది దూరంగా ఉండి మాట్లాడేవాళ్ళం, ఎందుకంటే ఫస్టే కొబ్బరి నూనె తాగాలనేవాళ్ళం. ముందు అతనికి అర్థం అయ్యేది కాదు. తర్వాత అన్నం తినడానికి లేదంటాం, ఇందా నేను చెప్పినట్టు పప్పులు ఏం తినడానికి లేదంటాం, పాలు పంచదార తేనె బెల్లం లేదంటాం, స్వీట్స్ లేవంటాం, ఫ్రూట్స్ కూడా లేవంటాం, కొబ్బరి నీళ్ళు కూడా తాగకూడదు అంటాం. వాడికి ఒక అసహనం డెవలప్ అవుతుంది, ఇంకేముంది మిగిలి తినడానికి. రైట్. ఆ కఠినమైన విధానాన్ని సరళీకృతం చేయటం సెల్ హెల్త్ సాధించిన ఘన విజయంగా చెప్పుకోవాలి. నైస్. నేను కొబ్బరి నూనె తాగలేని వాళ్ళకి మేము కొబ్బరి నూనె పౌడర్ చేసి ఇచ్చాము. ఓకే, పౌడర్ తినండి, హార్లిక్స్ తాగను తింటాను అనే యాడ్ వచ్చేది కదా, అట్లా తినండి. ఓకే. అన్నం తిన కూడా ఎట్లా, మన సౌత్ ఇండియన్స్ అసలు అందులోనూ భారతదేశంలో అన్నం తిన కూడా ఎట్లా ఉంటుంది అంటే, ఇదిగోండి అన్నం రైస్, ఇందాక అడిగారు మీది రైసా, ఇదేం రైస్ సార్ అని. అవును సార్. ఇది జపాన్లో, చైనాలో, హాంకాంగ్లో అక్కడ ఆ వాతావరణంలో పండుతుంది. కొంజాక్ అనే ఒక దుంప, దాని వేరుని వాళ్ళు డ్రై చేసి పౌడర్ చేసి రైస్ షేప్లోనూ, నూడిల్ షేప్లోను, పాస్తా షేప్లోనూ తీసుకొచ్చి వాళ్ళు వాడటం మేము గమనించాం. కొంజాక్ దాంట్లో న్యూట్రిషనల్ వాల్యూ ఏమి ఉండదు. ఫైబర్ 2% ఉంటుంది, కార్బ్స్ 1 or 2% ఉంటుంది, అంత నీరే, ఏం ఉండదు. బట్ అన్నం తిన్నామనే తృప్తి కోసం, క్రేవింగ్స్ కోసం ఈ రైస్ తీసుకుని ఒక 40 గ్రాములు 50 గ్రాములు రోజు తినండి. చపాతీ లేకుండా కష్టమనే నార్త్ ఇండియన్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కూడా గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, అవిసె గింజలు, తెల్ల నువ్వులు, బాదం పప్పు వీటితో పిండి చేసి ఆ పిండిని 2 చపాతీలు తినండి. అల్ట్రా లో కార్బ్ ఫ్లోర్ అని, గోధుమ పిండితో కాదు, మైదా పిండితో కాదు, ఈ పిండితో 2 రోటీలు తినండి. ఒమేగా రిచ్ ఉంటుంది, గ్లూకోజ్ ఉండదు. ఇట్లా ఇప్పుడు మీరు అన్నం తింటున్నారు, చపాతీ తింటున్నారు, చికెన్లు తింటారు, మటన్లు తింటారు, వెజిటేరియన్స్ అయితే పన్నీరు, మష్రూమ్ అన్నీ తింటారు. మీరు డైట్ చేయడం సులభతరం అయిపోయింది, సప్లిమెంట్స్ వాడతారు. సో స్పెసిఫిక్గా మీరు డైట్ చేస్తుంది ఏమీ లేదు. మేబీ మీరు బయట తినే జంక్ ఫుడ్ ఉన్నంత టేస్ట్ రాకపోవచ్చు, లేదా నార్మల్ బియ్యంతో తిన్నంత టేస్ట్ కాకపోయినా 70% దగ్గరగా ఉంటుంది. సో యు ఆర్ నాట్ డిప్రైవ్డ్ ఆఫ్ ఎనీథింగ్ టుడే. ఓకే. మీరు షుగర్ తగ్గించుకోవాలంటే ఏ విధానం మార్చుకోక్కర్లా, ఫంక్షనల్ మెడిసిన్స్ అయిన సప్లిమెంట్స్ వాడుతూ ఈ అన్నం తినండి, ఈ చపాతీ తినండి, ఈ కొబ్బరి నూనె పౌడర్ తినండి. ఈ పిండితో కావాలంటే నేను బ్రెడ్ చేసిస్తాను, బర్గర్ చేసిస్తాను, పిజ్జాలు చేసిస్తాను, పాస్తా కావాలంటే పాస్తా చేసిస్తాను, నూడిల్స్ చేసిస్తాను, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ నౌ. యు ఆర్ నాట్ డిప్రైవ్డ్ ఆఫ్ ఎనీథింగ్. అంటే మీరు ఇందాక చెప్పినట్టు అంటే ఆ డైట్ ని కూడా చాలా వరకు సింప్లిఫై చేసి అనేదే మీ సెల్ఫ్ హెల్త్ లో మీరు అందిస్తున్నారు. ఇప్పుడు అందరికి తేలికైపోయింది. అంతకుముందు ఎన్ని లేనప్పుడు వేరే విధానాల్లో 170 మంది డ్రాప్ అవుట్స్ ఉంటారు ఒక వారం అయ్యేపాటికి. అవును సార్. ఇప్పుడు ఆ డ్రాప్ అవుట్ అవ్వకుండా చూడాలి అంటే ఏం చేయాలి అనేదే కదా 4 సంవత్సరాలు మా రీసెర్చ్ సాధించిన ఘన విజయం ఇవన్నీ. ఇప్పుడు ఇవన్నీ ఇంకోళ్ళు ఎవరన్నా పాటిస్తానంటే కూడా వెల్కమ్. మా సప్లిమెంటరీ సపోర్ట్లో ఉన్న దమ్ముని అంగీకరించి మీరు చేస్తానన్నా, లేకపోతే ఇంకొకళ్ళు ఎవరన్నా ఇది అందుబాటులో తీసుకొచ్చి పెడతానంటే కూడా వీ విల్ వెల్కమ్. మా విధానం కరెక్ట్ అని మీకు అందరికీ అర్థమైంది కాబట్టి వీఆర్ వెరీ 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 హ్యాపీ, విల్ బీ మోర్ దాన్ హ్యాపీ. ఓకే. బికాస్ దిస్ ఈజ్ ఓన్లీ వే.
ప్రాచీన వైద్య విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి రిజల్ట్ ఓరియంటెడ్గా వాళ్ళకు ఒక తృప్తి కలిగించాలి, ఒక సాటిస్ఫాక్షన్, వాళ్ళ కళలో ఆనందం చూడాలి, మాకు తృప్తి కలగాలి అంటే ఇది ఈ ఒక్క విధానం వల్లనే అవుతుంది అనేది మా సెల్ హెల్త్ నమ్మకం. ఇప్పుడు మీరు వాటర్ గురించి మనం డిస్కస్ చేసాం కదండి. అవును సార్. మినరల్స్ ఉంటాయి అన్నాం, బట్ మినరల్స్ అయనిక్ నేచర్లో ఉంటే ప్లస్ ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తే లోపల ఒక ఎలక్ట్రిసిటీ జనరేట్ అవ్వగలిగితే ఎట్లా ఉంటుందో ఊహించారా? నో సార్. సో ఆ ప్రోడక్ట్ ఒకటి మీకు ఇవాళ చూపిస్తాను. ఓకే. ఆల్కలైన్ మినరల్ డ్రాప్స్ అని మన హిమాలయాలు రాళ్ల మీద నుంచి పారుతున్న జలపాతాల్లో కానీ, అమెరికాలో ఉన్న గ్రేట్ సాల్ట్ లేక్ అని కానీ టోటల్గా మినరల్ రిచ్. ఎందుకంటే ఆ కొండల మీద నుంచి, ఆ రాళ్ల మీద నుంచి వస్తున్నప్పుడు ఆ మినరల్స్ అన్ని ఆ నీళ్ళలోకి రావటం వల్ల దాన్ని మనం డీసెలినేట్ అని సెలైనిటీని తీసేస్తాం, ఓన్లీ ప్యూరిఫై చేసి దాన్ని బాటిల్ చేసి తీసుకొచ్చాను. ఓకే. ఇది 10 చుక్కలు 1 లీటర్ నీళ్ళల్లో వేసుకుని తాగితే ఓకే, మీరు ఆల్మోస్ట్ 2.5 hours ఎనర్జెటిక్గా ఉంటారు. మీరు తాగమంటున్న 4 లీటర్ నీళ్లు తాగమంటాం కదా, దాంట్లో 2 లీటర్లు ఖచ్చితంగా మా పేషెంట్లు ఇదే తాగమంటాం. ఓకే. కానీ మినరల్స్ ఎప్పుడు మెటల్ని అట్రాక్ట్ చేస్తాయి కాబట్టి మెటల్ కంటైనర్ వద్దు, ఇదర్ యూజ్ గ్లాస్ కంటైనర్ ఆర్ ప్లాస్టిక్ కంటైనర్. మీరు ఇచ్చిన మామూలు డ్రింకింగ్ వాటర్ కదా ఇది. అక్కడ పాజిటివ్ నెగిటివ్ ఎలక్ట్రిసిటీ పాస్ అయ్యేది ఏదైనా పాజిటివ్ నెగిటివ్ ద్వారానే కదా. స్విచ్ చేసానండి, దీంట్లో ఏం లేదని అర్థమైంది కదా. ఓకే. ఇది ఆ డ్రాప్స్ వేయగానే అట్లా ఇప్పుడు తీసేస్తానండి ఎలా సార్. అంటే లోపల అయనిక్ నేచర్లో ఉంది అంటానికి చూపిస్తానికి కానీ మ్యాజిక్ చేయడానికి కాదు. దీంట్లో అయనిక్ నేచర్ ఆ మినరల్స్లో ఉంది. ఇన్స్టెంట్గా ఎనర్జీ క్రియేట్ అవుతుంది, ఆ ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది అంటే అంత ఇన్స్టెంట్గా ఎనర్జీ జనరేట్ అవుతుంది. ఇది మీరు 2 రోజులు ఉంచండి, 3 రోజులు ఉంచండి, వారం రోజులు ఉన్నా కూడా ఇంతే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అవి డిప్లెనిష్ అవ్వవు. మీరు ఏదో కదా ఉప్పేస్తే వెలుగుతుంది కదా అని అంటే అదొక 2 నిమిషాలు వెలిగితే దాని ఎఫికసీ పోతుంది. ఈ ఆల్కలైన్ మినరల్ డ్రాప్స్ యొక్క గొప్పతనం ఏంటంటే ఇన్స్టెంట్ ఎనర్జీ తీయటి కాకుండా 64-67 మినరల్స్ ఉంటాయి దీంట్లో. ఆ మినరల్స్ అట్రాక్ట్స్ మెటల్ కాబట్టి మనం స్టీల్ మెటల్ కంటే వద్ద గ్లాస్ కానీ ప్లాస్టిక్ కానీ వాడమంటాం. ఓకే. ఓకే. ఇంకో చుక్కేస్తే ఫిలమెంట్లు ఎగిరిపోతాయని భయం నాకు. ఓకే. ఇంకా పెరుగుతూనే ఉంటుంది గ్లో. ఇది ఒక అద్భుతమైన సప్లిమెంట్. ఏంటంటే మనకు ఒక ఇన్స్టెంట్ ఎనర్జీ త్రూ వాటర్ ద్వారా ఇవ్వడానికి కూడా మీరు ఇది మెన్షన్ చేస్తారు. ఎస్. ఓకే. మీరు 4 లీటర్లు నీళ్ళు తాగితే రోజు 2 లీటర్లు నీళ్ళల్లో ఈ 10 చుక్కలు కలుపుకుని తాగండి అనేది మన సెల్ హెల్త్లో వచ్చే ప్రతి ఒక్కరికి మేము చెప్పే విధానం. సో ఈ ఫంక్షనల్ మెడిసిన్ అని చెప్తున్నాను, దమ్మున్న సప్లిమెంట్స్ మా దగ్గర ఉన్నాయి అని ప్రూవ్ చేయడం కోసమే ఇవాళ ఇది కూడా చూపించాను మీకు. ఓకే. సో ఇటువంటి ఎఫికసీ ఉన్న సప్లిమెంట్స్ వాడటం వల్లనే ఎటువంటి అనారోగ్యమైనా మనం అడ్రస్ చేయొచ్చు. మీరు ఇప్పటివరకు చూపించిన ఆ ప్రోడక్ట్ కానీ అండ్ మీ సప్లిమెంట్స్ కానీ, దాంతోపాటు రిజల్ట్స్ వచ్చిన నెంబర్ ఏదైతే ఉందో మీరు మెన్షన్ చేశారో 70,000+ పేషెంట్స్ వాళ్ళందరికీ కూడా. అండ్ దాంతో ఇంకొకటి హైలైట్ ఏంటంటే 300+ క్యాన్సర్ పేషెంట్స్ కూడా వాళ్ళకు తగ్గట్టు సప్లిమెంట్స్ ఇవ్వడం కానీ, అండ్ వాళ్ళ ఆ సెల్స్కి ఏదైతే మనకు ఎనర్జీ అయితే అంటే వెళ్తూ ఉందో దాన్ని కట్ ఆఫ్ చేసి తగ్గించే విధానం అనేది కూడా మీరు మెన్షన్ చేస్తున్నారు త్రూ సెల్ హెల్త్ అనేది కూడా. ఇట్ వాస్ వండర్ఫుల్ సార్, రియల్లీ వెరీ వెరీ ఇంప్రెస్డ్. అల్టిమేట్లీ గట్ హెల్దీగా ఉంచుకోవటం అనేది ప్రైమరీ ఇంపార్టెంట్ సార్. గట్ ఈజ్ అవర్ సెకండ్ బ్రెయిన్ కదా. సో గట్ హెల్దీగా ఉంచాలి అంటే ఎందుకు ఉంచాలి? మీ ఇమ్యూనిటీలో 70% సెల్స్ ఇమ్యూన్ సెల్స్ అన్ని గట్లో ఉంటాయి. ఓకే. సో గట్ హెల్దీగా ఉంటే అది ఇమ్యూనిటీని నేర్పిస్తుంది, ఎడ్యుకేట్ చేస్తుంది, ఏది లోపలికి రానివ్వచ్చు, ఏది రానివ్వకూడదు అనేది. గట్ హెల్దీగా లేకపోతే ఇమ్యూనిటీ కన్ఫ్యూజ్ అవుతుంది, కన్ఫ్యూజ్ అయితే సెల్ఫ్ టాలరెన్స్ కోల్పోతుంది, కోల్పోతే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వస్తాయి. ఇవన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్ అప్ గట్ హెల్త్ అండ్ దట్ ఈస్ వాట్ వీ అడ్రస్ ఎట్ సెల్ హెల్త్. సార్ ఈ సెల్ హెల్త్ విధానం అనేది కూడా మీరు చెప్పారు అండ్ ఈ సప్లిమెంట్స్ ఉంటాయని, కానీ దీనివల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా?
సైడ్ బెనిఫిట్స్ ఉంటాయండి. సైడ్ బెనిఫిట్స్ ఉంటాయా? ఫంక్షనల్ మెడిసిన్ సప్లిమెంట్సే కదా, ఫుడ్ సప్లిమెంట్సే కదా. సోర్స్ ఆఫ్ ద రా మెటీరియల్ ఎంతవరకు ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంటుందో మీరు తీసుకుంటున్న ఫుడ్ సప్లిమెంట్స్ వలన వేరే సైడ్ ఎఫెక్ట్స్ నుంచి కాపాడటానికి ఇది ఉపయోగపడుతుంది. ఓకే, దట్స్ వై ఐ సెడ్ సైడ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి అని. ఓకే. ఇప్పుడు పెద్ద పెద్ద జబ్బులు వస్తున్నాయి, క్యాన్సర్ లాంటివి వస్తున్నప్పుడు ఇప్పుడు కీమోథెరపీలు అవి చేయించుకుంటుంటే జుట్టు ఊడిపోవటం, ఇమ్యూనిటీ పడిపోవడం అంతా గమనిస్తుంటారు కదా. ఆ సైడ్ ఎఫెక్ట్ నుంచి కాపాడటానికి కూడా మన సెల్ హెల్త్ సప్లిమెంట్స్ ఖచ్చితంగా ఉపయోగపడుతున్నాయి. అది కూడా ఈ విధానంలో భాగమే. 300 మంది తగ్గించాము అంటే కనీసం ఒక 200-300 మంది అలోపతి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు కూడా ఈ సప్లిమెంటరీ ప్రోటోకాల్ పాటిస్తూ హెల్దీగా లైఫ్ని ఎక్స్టెండ్ చేసుకోగలిగిన వాళ్ళు కూడా ఒక 200-300 మంది ఉన్నారు. ఓకే. హెల్దీగా ఎక్స్టెండ్ అంటే సఫరింగ్ లేకుండా ఇంకో 6 నెలలు 3 నెలలు ఆయుష్ రాసేసి పంపిస్తారు వాళ్ళు ఇంకెంతకంటే లేదు ఛాన్స్ అని. వాళ్ళు ఇంకో 1-2 సంవత్సరాలు హెల్దీగా లైఫ్ ఎక్స్టెండ్ చేసుకున్న వాళ్ళు సంఖ్యను కూడా కలుపుకుంటే ఇంకో 200-300 మంది ఉంటారు. ఓకే. దట్స్ బికాస్ ఆఫ్ ద సైడ్ బెనిఫిట్స్ ఆఫ్ అవర్ సప్లిమెంట్స్. ఈ సెల్ హెల్త్ క్లినిక్ అనేది కూడా బంజారా హిల్స్లో ఉంది, ఇంకొకటి దుబాయ్లో ఉందని చెప్పేసి. అండ్ ఇంకొంతమంది ఊర్లో చూసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ఏంటంటే కొంతమంది రాలేకపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఏదైనా సపరేట్గా మీరు ఏదైనా సర్వీస్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా? సమస్యతో ఉన్న వాళ్ళు రాలేకపోతే కనీసం ఆన్లైన్లో కూడా మేము వాళ్ళకి డాక్టర్స్తో మాట్లాడించి వాళ్ళకి విధానం చెప్తాం. ఓకే. ఆహార విధానం రాసి సప్లిమెంట్స్ని కూడా వాళ్ళ ఇంటికి పంపించే ఏర్పాటు కూడా చేస్తాం. ఫాలోఅప్ కూడా ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటాం రాలేని వాళ్ళకి. ఓకే. అదర్వైజ్ జనరల్గా సప్లిమెంట్స్ ఎవరైనా వాడచ్చు, ఫంక్షనల్ మెడిసిన్స్ కాబట్టి. ఎక్కడ అందుబాటులో ఉంటాయంటే మన cellhealth.in అని మన వెబ్సైట్ ఉంది. ఓకే. ఆ వెబ్సైట్లోకి వెళ్తే అన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి. అమెజాన్లో కూడా ఉంటాయి, అమెజాన్లో ఇస్ ఆల్సో అవైలబుల్. బట్ వెబ్సైట్లోకి వెళ్తే డీటెయిల్డ్గా మీకు ప్రతి ప్రోడక్ట్ దాని ఇంపార్టెన్స్, దాని ఎఫికసీ, దాని అడ్వాంటేజెస్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి చూసుకుని ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో రియలీ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏంటంటే డైట్ చేయడం అనేది కూడా కొన్ని రోజులు చేస్తారు, ఆ తర్వాత ఆపేస్తూ ఉంటారు. కాకపోతే దాన్ని ఇంకొంచెం సింప్లిఫై చేసి ఎలా అయితే మరి డైట్ త్రూ మనం హెల్త్ను కూడా కాపాడుకోవచ్చు అనేది కూడా ఈ సెల్ హెల్త్ క్లినిక్ ద్వారా కూడా మీరు చాలా చక్కగా వివరించారు. అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ టు ద పీపుల్ ఆల్సో. రియలీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ డాక్టర్ రవికుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.